మీ బ్యాంక్లో నుంచి మనీ కట్ అవుతుందా? అయితే ఎందులోనన్నా ఆటో పే ఆన్ చేసి ఉంటే కనుక మనకి అలా మనీ కట్ అవుతాయి అన్నమాట. ఆ జీపేలో కావచ్చు, ఫోన్పేలో కావచ్చు, పేటిఎంలో కావచ్చు, ఎందులోనన్నా ఆటో పే ఆన్ ఉంటే అలా ఆటోమేటిక్గా మనీ అంటూ కట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అది ఆన్ చేసి మీరు మర్చిపోయి ఉంటే కనుక ఇలా అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఒక్కొక్క ప్లాట్ఫామ్కి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ పేకి, పేటిఎంకి, ఫోన్పేకి 3 ఒకటే దగ్గర చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. అంతకంటే ముందు ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ NPCI అని టైప్ చేయండి. ఓకే, NPCI. ఓకే, టైప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింది వరకు అయితే స్క్రోల్ చేయండి మీరు. ఓకే, కింది వరకు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, కస్టమర్స్ అని. ఓకే, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు UPI కంప్లైంట్స్ కనిపిస్తుంది. ఓకే, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్తోని క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మీ ఫోన్కి ఒక OTP వస్తుంది. ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే డిస్ప్లే అవుతుంది. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఓకే, డిస్ప్లే అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కింద సెకండ్ ఆప్షన్ షో మై ఆటో పే మ్యాండేట్స్. ఓకే, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకే, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ ఆటో పేస్ ఏమేమి ఎనేబుల్ ఉన్నాయో, గూగుల్ పేలో కానీ, ఫోన్పేలో కానీ, పేటిఎంలో కానీ ఆటో పేస్ ఎందులోనన్నా ఎనేబుల్ ఉంటే ఇక్కడ అన్ని డిస్ప్లే అవుతాయి అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నాయి క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగైతే చెక్ చేసుకోవచ్చు అనమాట మీ ఆటో పేస్ కనుక ఎందులోనన్నా ఆన్ ఉంటే. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.